కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీలోనూ కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీలోనూ కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, ప్రస్తుతం కేబినెట్ సమావేశం ముగిసింది. ఏదైతే 10 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. కమిటీ హాల్లో సమావేశం సంబంధించి మొదలైంది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ప్రధానంగా కులగణనకు సంబంధించిన దానిపైన, అలాగే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈ 2 అంశాలపైన కేబినెట్ లో చర్చించారు. కేబినెట్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ప్రారంభమైనటువంటి ఒక నిమిషంకే వాయిదా పడింది. ఇక అసెంబ్లీతో పాటు మండలి కూడా. సో మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ తిరిగి ఉభయ సభలు ప్రారంభమైతే, అయితే ప్రధానంగా కేబినెట్ లో ఈ 2 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే 2 రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అయితే ఈ కులగణనకు సంబంధించిన లెక్కలు బయటకు తీశారు. సో ఆ లెక్కలకు సంబంధించిన విషయంలో 2 రోజుల నుంచి కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కులగణనకు సంబంధించిన రిపోర్ట్ పైన ప్రధానంగా కేబినెట్ చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి కూడా పూర్తిగా డెప్త్గా జరిగిన నేపథ్యంలో దానికి ఆమోదం తెలిపారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 గంటలకు అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ ఉంటుంది. చర్చ తర్వాత తీర్మానం చేసి కేంద్రాన్ని పంపుతారు. సో కీలకమైనటువంటి కేబినెట్ ఆమోదం అయితే ఈ 2 అంశాలపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శ్వేత, సో ఈ 2 అంశాల గురించి కాకుండా ఇప్పుడు సర్వే ఒకటి, కులగణన సర్వే ఒకటి, ఎస్సీ వర్గీకరణ ఒకటి ప్రధానంగా చర్చ జరుగుతాయని అనుకున్నారు. అవే చర్చలు జరిగాయి. వీటితో పాటు ఎలాంటి చర్చలు జరిగాయి? ఇవాళ జరుగుతున్న ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని కోణంలోనే సమగ్ర కులగణన చేపట్టారు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూసాం కేబినెట్ మీటింగ్ ఇవాళ జరిగింది. అలాగే అసెంబ్లీలో చర్చ కూడా దీనిపై జరగబోతుంది. సో అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత తీర్మానం చేసి కేంద్రాన్ని పంపుతారు. సో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిర్ణయం కావచ్చు, ఎటువంటి చట్టపరమైనటువంటి సమస్య లేకుండా స్థానిక సంస్థలు నిర్వహించేటువంటి కోణంలోనే ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన అంశం ఆధారంగానే సమగ్ర కుల గణనతో పాటు అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం పైన అయింది. అయితే వీటికి సంబంధించి అసెంబ్లీలో చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపైన కూడా కేబినెట్ చర్చించారు. సో కీలకమైనటువంటి అంశం అనేది కూడా ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీ బీజేపీ కావచ్చు, ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా కులగణనకు సంబంధించిన రిపోర్ట్ ను వాస్తవికంగా అసెంబ్లీలో చర్చించే అవకాశాన్ని బట్టి ప్రస్తుతం కేబినెట్ లో ఈ అంశానికి సంబంధించి ఆమోదం తెలిపింది. సో అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత దీనిపై కీలకమైనటువంటి తీర్మానం కూడా ఉంటుంది. శ్వేత, రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఇక కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపుదారుల అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే విధంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం అని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వడానికి స్పీకర్ కార్యాలయానికి 10 నెలల సమయం పట్టిందా అని, అసెంబ్లీ పదవీకాలం ముగింపు దశలో స్పీకర్ నిర్ణయం చెబుతారా అని ప్రశ్నించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచే చెబుతున్నారు. ఇక తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు అనర్హత వేటుపై హైకోర్టు స్పీకర్ కు సూచన చేసింది. సూచనలపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీ ఫిరాయించారని, వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద జనవరి 15న సుప్రీంకోర్టులో విడివిడిగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. పార్టీ
ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో అసెంబ్లీ కార్యదర్శిని కనుక్కొని చెప్పండి అంటూ జస్టిస్ గవాయ్ న్యాయవాది రోహత్గిని ఆదేశించారు. 2 వారాల సమయం ఇవ్వాలని రోహత్గి విజ్ఞప్తి చేయగా, ఈ విషయాన్ని మాట్లాడడానికి మీరు హైదరాబాద్ వెళ్లి రావాల్సిన అవసరం లేదు కదా, ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు విచారించనున్న కేసుల జాబితా ప్రకారం ఈ కేసు ఫిబ్రవరి 10న మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ మరో 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీలపైన అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ 10వ తేదీకి వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 38 ఎమ్మెల్యేలకు తగ్గింది. ఇక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారడంతో వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అంటోంది. ఇక మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడ్డం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ మొదటి నుంచి అంటోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించిన ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని బీఆర్ఎస్ అంటోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఎలా పాల్పడుతోందా అన్న అంశం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్ గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా గులాబీ పార్టీలోనే ఉంటారు అని అధిష్టానం భావిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. పార్టీని సైతం వచ్చే 5 ఏళ్ల పాటు కాపాడుకోవచ్చు అనే వ్యూహంతో గులాబీ అధిష్టానం ముందుకు వెళ్తోంది. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఆ 10 చోట్ల బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై 14 నెలల నుంచి ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో చూపెడతారని గులాబీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సాహసం చెయ్యరు అనేది గులాబీ పార్టీలో టాక్. దీంతో తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న చర్చతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుందట. మళ్లీ ఎన్నికలు వస్తే గెలుస్తామో లేదోనని సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా రానుంది, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అన్న అంశాలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యం త్వరలోనే తేలనుంది.